హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఫార్మసిస్ట్ పోస్టర్స్ ఏవైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించి బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఫార్మా డీకి సంబంధించిన స్టూడెంట్స్ ఇక తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో మనకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో కొంత ఐడియా కొరకు అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వచ్చేసి మనం తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మాత్రం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా కేర్ఫుల్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక్కడ ముందుగా వచ్చేసి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 3 డిపార్ట్మెంట్లు అయితే కనబడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డి ఫార్మసీ, సెకండ్ వన్ బీ ఫార్మసీ అండ్ ఫార్మా డీకి సంబంధించి. మనం ఒకసారి బీ ఫార్మసీ సంబంధించి ఒకసారి క్లిక్ చేస్తే మనకు బీ ఫార్మసీ రిజిస్ట్రేషన్ అనేది కనబడడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మస్ట్ బీ రెసిడెంట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద తెలంగాణ స్టేట్స్ వాళ్ళే ఇక్కడ అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అలాగే ఇఫ్ ఎంప్లాయిడ్ మస్ట్ డిస్క్లోజ్ ద డిసిగ్నేషన్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది మ్యాండేటరీ అండి. అలాగే మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ ద ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీరు స్లాట్ని అయితే బుక్ చేయాల్సి అయితే ఉంటుందండి. బుక్ ఏ స్లాట్ ఇన్ డేటా ఆన్లైన్ పర్సనల్లీ అటెండ్ ద కౌన్సిల్ ఆఫ్ office along with the original for inducement of hard copies, upload documents and also other related certificate for certificate verification and the slot date అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫిల్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఎస్ఎస్సి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఫిల్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ డిగ్రీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. అలాగే ఒక బిగ్ బ్యాగ్ కవర్ అండి 14x10 అఫిక్స్డ్ విత్ 40 పోస్టల్ స్టాంప్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ యాజ్ ఎ రెసిడెన్షియల్ ప్రూఫ్, వన్ స్మాల్ సైజ్ ఎన్వలప్ కవర్ అఫిక్స్డ్ విత్ 40 రూపీస్ పోస్టల్ స్టాంప్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా కమిషన్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ అగ్రింగ్ ద కండిషన్ క్లిక్ సబ్మిట్ బటన్ టు కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ at our end and download the NAMS G and NRD from our qualification, that is the B pharmacy, fill it and submit it the time of submission of our application in the office అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఇక చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బీ ఫార్మసీ ఒకసారి చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసి చూపెడతాం మీకు. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనం ఏమేమి కావాలంటే న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ బీ ఫార్మసీ క్యాండిడేట్స్కి ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ స్కూల్ ఫైనల్ సర్టిఫికేట్ అని లైక్ ఎస్ఎస్సి మెమో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మెమో, అలాగే డి ఫార్మసీ సర్టిఫికేట్ ఇఫ్ స్టడీడ్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్ట్. ఒకవేళ డి ఫార్మసీ వాళ్ళైతే ఫస్ట్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్ట్ అనేది ఇష్యూ అయితే అంటే వాటిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక బీ ఫార్మసీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇఫ్ నాట్ స్టడింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో వారికి సంబంధించి మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. బీ ఫార్మసీ సర్టిఫికేట్ 4 years కన్సల్టేటెడ్ మార్క్స్ లిస్ట్, అలాగే కోర్సు స్టడీ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్రూఫ్ అండి, లైక్ మీకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ లేదా ఇండియన్ పాస్పోర్ట్, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నా సరిపోతుంది. ఇఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే డ్రగ్ లైసెన్స్ లేదా కాలేజ్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ కన్ఫర్మేషన్ ఫర్ జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించి రిపోర్ట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ది రిజిస్టర్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది చూపెట్టాల్సి ఉంటుంది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ చలాన్ ఫ్రమ్ ది బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ యూనివర్సిటీ అండి. అంటే మీరు స్లాట్ బుక్ చేస్తారు కదా, స్లాట్ బుక్ చేసినాక మీకు బీ ఫార్మసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వస్తుంది కదా, వాటికి సంబంధించి బిఫోర్ స్లాట్ డేట్ అని టేకన్ విత్ ఏ బిఫోర్ స్లాట్ డేట్ అంటే మీకు స్లాట్ బుక్ చేసే ముందుకు పేమెంట్ అనేది కట్టాలి కాబట్టి పేమెంట్ సంబంధించినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వన్ బిగ్ సైజ్ కవర్ అండ్ 14x10 అఫిక్స్డ్ విత్ 40 రూపీస్ పోస్టల్ స్టాంప్స్ అండ్ సెల్ఫ్ అడ్రస్ ఇన్ ఏ రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్లీ టేకెన్ ఏ క్లియర్ ఫోటో అండి, కలర్ ఫోటో తీసుకోవాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. అలాగే వితౌట్ మాస్క్ ఉండాలి, మాస్క్ అనేది ఉండొద్దు. అంటే ఇట్లా అంటే నేను చెప్తున్నాను, బ్లర్ అనేది ఉండదండి. ఫోటో వచ్చేసి ఫోటో విల్ బి అపియర్ ఇన్ ద సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సిగ్నేచర్ ఆర్జెంటల్ అని స్కాన్ అండ్ అప్లోడ్ ఓన్లీ ద సిగ్నేచర్ నాట్ ద ఓల్ పేజ్. దిస్
విల్ బీ అపియర్ ఇన్ ద సర్టిఫికేట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్లో ఏ విధంగా మనం సైన్ అయితే పెడతారో అదే విధంగానే మనకు ఇక్కడ వర్టికల్గా కాకుండా హారిజంటల్గా మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్మిటెడ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ద ఫోటో కాపీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బీ ఫార్మసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి స్కాన్డ్ ఇన్ ద కలర్ విత్ క్లియర్ విజిబిలిటీ అండ్ ఫోటో ఆఫ్ ది ఫార్మసిస్ట్ షుడ్ బి వెరీ క్లియర్ టేకెన్ రీసెంట్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొసీజర్ ఆఫ్ అప్లై ఆన్లైన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఫిల్ ఇన్ ద కాలమ్స్ ఇన్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, యూఐడి, ఫాదర్ నేమ్ అంటే ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, కేటగిరీ, జెండర్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. You will be receive the pharmacist reference ID to mobile number and the link of activation along with the transaction ID. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ ఈమెయిల్ ఐడికే మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, స్కాన్ ద డాక్యుమెంట్స్ ఇన్ జేపీజీ ఫార్మాట్ బిలో 250 KB ఉండాలి. అప్లోడ్ అబోవ్ మెన్షన్ డాక్యుమెంట్స్ అండ్ బుక్ అవర్ స్లాట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనే స్లాట్ డేట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీఎస్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫీస్లో పర్సనల్లీ అపియర్ ఇన్ ద కౌన్సిల్ విత్ ద ప్రింట్అవుట్ అప్లికేషన్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ స్లాట్ డేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో క్యారీ ఆల్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ కన్ఫర్మేషన్ ఎక్సెట్రా సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక చిన్న డిక్లరేషన్ అడగడం జరుగుతుంది. డీడీ ఛార్జెస్ అంటే మీ యొక్క యూనివర్సిటీల్లో కొన్ని ఛార్జెస్ అయితే ఇవ్వడం అంటే ఓడీకి సంబంధించి కొన్ని ఛార్జెస్ అయితే వసూలు చేస్తారండి యూనివర్సిటీలలో, వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక ప్రాసెస్ టు ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బీ ఫార్మసీ, అలాగే నేమ్, అలాగే మేలా ఫీమేలా అడగడం జరుగుతుంది, ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే నేషనల్ సంబంధించి ఇండియన్సా అదర్స్ అని అడగడం జరుగుతుంది, అది కూడా చెక్ చేసుకొని ఇక సబ్మిటర్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక ఈరోజు నేను తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్కి ఒకసారి కాల్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే వీటికి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ అడగడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ అంటే ఎగ్జామ్స్ టైంలోనే మనకు ఓడి రావాలంటే ఖచ్చితంగా ఫార్మసీ కౌన్సిల్ నుంచే వస్తుందా లేదంటే ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీ నుంచి వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగానే మనకు ఫార్మసీ కౌన్సిల్ని రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయించాలనే విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.